రాయలేలిన సీమ రతనాల సీమ అని ప్రతీది. విజయనగర రాజుల పాలనలో 3 శతాబ్దాలు మహోజ్వలంగా వెలిగినది రాయలసీమ. ఒక్క విజయనగర రాజులే కాదు, చారిత్రక పూర్వయుగం కాలం నాటి ఈ నేల మానవ నాగరికతల వికాసానికి వేదికైంది. ఏ కొండగుట్ట గుహలు చూసినా ఆదిమానవుల ఆవాసాలే దర్శనమిస్తాయి. జైన బౌద్ధ మతాల నిలయం రాయలసీమ. అశోక చక్రవర్తి యువరాజుగా పట్టాభిషేకం చేసింది సీమలోని స్వర్ణగిరి అనబడే జొన్నగిరిలోనే. ధర్మశాసనాలను వెలువరించింది ఈ గడ్డపైనే. ప్రజల భాషలో తొలి తెలుగు వచన శాసనం రేనాటి చోళులు వెలువరించింది ఎర్రగుడిపాడులోనే. అష్టదిగ్గజ కవులు మొదలు అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం తదితర ప్రజా కవులు తిరగాడిన నేల ఇదే. తోలుబొమ్మలు, కీలుగుర్రాలు, ఉరుముల నృత్యాలతో ఓలలాడే సీమ ఇదే. శ్రీశైలం, తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాలు కొలువైంది ఇక్కడే. శత్రుదుర్భేద్యమైన పెనుకొండ, సిద్ధవటం, గండికోటలకు నెలవైంది సీమలోనే. ప్రజల కోసం ఎందరో వీరులు ప్రాణాలొడ్డి వీరగల్లులై నిలిచింది ఇక్కడే. దాన ధర్మాలతో బుడ్డా వెంగళరెడ్డి పరాయి పాలకులపై ఎదురొడ్డి పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఆడబిడ్డల మానప్రాణాల రక్షణకై ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టిన గూళపాళెం హంపన్న, ఊరి చెరువుకై దేహత్యాగం చేసిన ముసలమ్మలాంటి ఎందరో త్యాగధనులు నడిచిన నేల మన రాయలసీమ. నల్లమల, ఎర్రమల, శేషాచలాలతో పెట్టని కోట ఈ సీమ. పెన్నా, తుంగభద్ర, కృష్ణ, కుందు, వేదవతి, పాపాగ్ని, బహుదా నదుల సమాహారం ఈ సీమ. ఈ రాయలసీమకై ప్రత్యేకమైన ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను రంగరించి డాలస్ వాసులకు ప్రతి సంవత్సరం అందిస్తున్న దారా పిక్నిక్ సంగతి మీకు తెలిసిందే. 2025కు గాను సెప్టెంబర్ 21న మైర్స్ పార్క్ అండ్ ఈవెంట్ సెంటర్ మెక్కిన్నీకి డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ రమ్మని పిలుస్తోంది. రండి, సీమ ఆతిథ్యం స్వీకరించండి.